వేడివేడిగా ఎగ్ బజ్జీ చేశాను. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ ఎగ్స్ని ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ శనగపిండి కలుపుకున్నాను. శనగపిండిలో కొంచెం వరిపిండి వేయాలి, ఒక గుప్పెడంత చాలు. అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ బేకింగ్ సోడా, అంతకు మించి ఏమీ అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, ఇంకేమీ అవసరం లేదు. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మనం అన్నీ హెవీగా వేస్తే దాని టేస్ట్ పోతుంది. సో అన్నీ లిమిటెడ్గా వేసుకోండి. ఇంకా ఆయిల్ కాగిందో లేదో అని చెక్ చేస్తున్నాను. నేను కొంచెం పిండి వేసాను ముందు, కాగిందో లేదో చూస్తున్నా. కాగిపోయింది. తర్వాత ఎగ్ తీసుకొని శనగపిండిలో డిప్ చేయండి. బాగా డిప్ చేసుకుని అప్పుడు ఆయిల్లో వేసేయడమే. అలా నేను ఎలా తడుపుతున్నానో చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. అనుకోకుండా వేసాను, వీడియో క్లిప్స్ తీసాను పెడదామని, కానీ చాలా బాగా కుదిరినాయి. అంతే, అలా డిప్ చేసి లోపల వేసుకోవడమే ఆయిల్లో. ఆయిల్ హీట్ ఎక్కాక చాలా బాగా వస్తాయి. మీరు హాఫ్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటాయి, ఎందుకంటే ఫుల్ వేసుకుంటే హెవీ అయిపోతుంది, టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇలా హాఫ్ చేసుకుని ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా శనగపిండి మిగిలిందని చెప్పి పచ్చిమిర్చి బజ్జీ కూడా వేసాను లాస్ట్లో నేను, చాలా బాగున్నాయి.